ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో ఒక ప్రీమియం మొబైల్ చూస్తున్నట్లయితే, ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో ఒక గేమింగ్ మొబైల్ చూస్తున్నట్లయితే, ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో ఒక ఆల్ రౌండర్ మొబైల్ చూస్తున్నట్లయితే, ఈరోజు ఒక ఫ్లాగ్‌షిప్ మొబైల్ కోసమే మాట్లాడుకోబోతున్నాం. సామ్సంగ్ నుంచి లేటెస్ట్‌గా లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ S24 FE. అండ్ ఇంకా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S24 FEలో ఒక స్పెషల్ ఆఫర్ అనేది రన్ అయితే అవుతుంది. అది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ స్పెషల్ ఆఫర్ ఏంటి అనే దాని గురించి అయితే మీకైతే తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S24 FE యొక్క ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్ కూడా చూసేద్దాం పదండి. సామ్సంగ్ గెలాక్సీ S24 FEలో మనకు IP68 అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంది. సో దీని వల్ల ఏంటంటే మీరు బీచ్ కి వెళ్ళినా కూడా, బీచ్ లో తడిసినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ యొక్క IP68 రేటింగ్ వల్ల. అలాగే సడన్ గా మీరు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు వర్షంలో తడిసి వచ్చారనుకోండి, మీ మొబైల్ కు ఏమైతే కాదు ఈ యొక్క IP68 రేటింగ్ వల్ల. అండ్ ఈ యొక్క IP68 రేటింగ్ ఒక్కటే కాదు, మీ యొక్క మొబైల్ డ్యూరబిలిటీ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అంటే ఈ యొక్క మొబైల్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తో అయితే ప్రొటెక్షన్ అయితే చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మొబైల్ మిడిల్ లో మనకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. సో దాని వల్ల మీకు డ్యూరబిలిటీ అయితే ఉంటుంది అండ్ హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది ఈ యొక్క మొబైల్. ప్రాసెసర్ విషయంలో కూడా ఒక ఫ్లాగ్‌షిప్ కేటగిరీ ప్రాసెసర్ అనేది యూజ్ అయితే చేశారు. అది Exynos 2400E చిప్సెట్ ని యూజ్ అయితే చేశారు. ఇది 3.1 GHz కి క్లాకింగ్ అయితే చేశారు. ఆఫ్ కోర్స్ ఇది అండర్ క్లాక్డే. ఎందుకు అంటే మీకు ఈ యొక్క మొబైల్ ని యూజ్ చేసేటప్పుడు ప్రీమియం గా బ్యాటరీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలని, అలాగే మీరు ఎక్కువగా హీటింగ్ ఇష్యూస్ లేకుండా ఈ యొక్క మొబైల్ ని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలని చెప్పేసి మనకి ఈ యొక్క ఫ్లాగ్‌షిప్ కేటగిరీ ప్రాసెసర్ ని యూజ్ అయితే చేశారు. అది ఒక్కటే కాకుండా LPDDR5X ర్యామ్ ని యూజ్ చేశారు. అలాగే UFS 4.0 స్టోరేజ్ ని అయితే యూజ్ అయితే చేశారు. డైలీ లైఫ్ లో ఈ మొబైల్ నుంచి మల్టీ టాస్కింగ్ చేస్తున్నా కూడా, లేదా హెవీ యాప్స్ ని యూజ్ చేసినప్పుడు కూడా మీకు చాలా ఫాస్టర్ గా అండ్ స్మూతర్ గా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా మీకు కనెక్టివిటీ విషయంలో కూడా చాలా మంచి కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇది బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు అదర్ డివైస్ కనెక్ట్ చేసుకోవడం చాలా ఫాస్ట్ గా ఈజీగా అయితే ఉంటుంది. అదొక్కటే కాదు, ఇంకా మీకు నెట్వర్క్ విషయంలో కూడా Wi-Fi 6E అయితే ఇచ్చారు. అంటే మీరు వైఫై కనెక్ట్ చేసినప్పుడు ఇంటర్నెట్ అనేది స్పీడ్ చాలా ఫాస్ట్ స్పీడ్ గా అయితే వస్తుంది. ఇంకా మీకు బ్యాటరీ కూడా చాలా హెవీ బ్యాటరీ అయితే ఇచ్చారు. 4700 బ్యాటరీ కెపాసిటీ అయితే ఇచ్చారు. 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అదొకటే కాదండో, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మీరు ఎలాంటి కేబుల్ లేకుండా వైర్లెస్ లో ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. దీంట్లో గెలాక్సీ AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే ఫోటో అసిస్టెంట్ అనేది ఉంటుంది. అంటే ఫోటో అసిస్టెంట్ మీన్స్ మనం ఏదైనా సెల్ఫీ దిగినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వ్యక్తిని మనం రిమూవ్ చేయొచ్చు అండ్ ఆ వ్యక్తిని మనం ఇష్టం ఉన్న దగ్గర అయితే పెట్టేసుకొని ఫన్నీ ఫోటోగా మనం అయితే పిక్చరైజేషన్ చేయొచ్చు. నెక్స్ట్ సర్కిల్ టు సెర్చ్. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈజీగా ఆ యొక్క ప్రాబ్లం మీద సర్కిల్ టు సెర్చ్ చేసినట్లయితే ఆ ప్రాబ్లం ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అని క్లియర్ గా మనకైతే డీటెయిల్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఇది ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా ఫోటో అసిస్టెంట్ లోనే స్లో మోషన్ కూడా అయితే ఉంటుంది. సో అది ఈజీగా మనం అవతల వ్యక్తికి క్విక్ షేర్ కూడా చేయొచ్చు. ఇది ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంటర్ప్రెటర్ అనే AI ఫీచర్ అయితే ఉంది. దీని వల్ల ఏంటంటే అవతల వ్యక్తి వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నప్పుడు అతని లాంగ్వేజ్ మనకు అర్థమయ్యే విధంగా మనం ఈజీగా ఆ యొక్క ఇంటర్ప్రెటర్ ని యూజ్ అయితే చేసేసుకొని మనం ఈజీగా అతనికి రిప్లై కూడా అయితే ఇవ్వచ్చు. సో ఇది కూడా మైండ్ బ్లోయింగ్ AI ఫీచర్ అని చెప్పొచ్చు. మీరు నైట్ ఫోటోగ్రఫీ కూడా అయితే ఉంటుంది. సో ఎక్సలెంట్ పిక్చర్స్ అనేవి తీసేసుకోవచ్చు. ఇలా మంచి మంచి AI ఫీచర్స్ అనేవి ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S24 FE లో అయితే ఉన్నాయి. గెలాక్సీ S24 FE మీద స్పెషల్ ఆఫర్ రన్ అవుతుందని చెప్పాను కదా, అదేంటంటే గెలాక్సీ S24 FE మీద మనకు ఆఫర్ అనేది రన్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ అయితే చూస్తే ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇంత ముందుకు మనం 59,399 కి 128 GB అయితే వచ్చేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి 59,399 కి 256 GB స్టోరేజ్ అయితే వస్తుంది. సో ఇంకా మీకు సామ్సంగ్ కేర్ ఆప్షన్ అయితే వస్తుంది. అలాగే స్టోరేజ్ అప్గ్రేడ్ అయితే అవుతుంది. ఇక్కడ అప్ టు 12 months నో కాస్ట్ EMI ద్వారా కూడా సామ్సంగ్ గెలాక్సీ S24 FE అయితే తీసుకోవచ్చు. ఇది చాలా చాలా మంచి ఆఫర్ అని కంపల్సరీ చెప్తాను. మీకు స్టోరేజ్ అనేది ఎక్కువగా అప్గ్రేడ్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ స్టోరేజ్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల 4K వీడియోస్ కానీ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ ఫోటోస్ కానీ కూడా ఎక్కువ తీసేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ కూడా ఎక్కువగా సెండ్ చేసుకోవచ్చు అండ్ సేవ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ వీలు కుదిరితే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఆ లింక్ యూజ్ చేసి కూడా బై అయితే చేయొచ్చు. మరి నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటా. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.